ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 15వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయా లేదా ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నాయా, అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూలమైన అంశాలు ఏంటి, ప్రతికూలమైన అంశాలు ఏంటి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మార్చి 15వ తారీఖు ఆదివారం యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, ఈరోజు సాయంత్రము వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత మాత్రం ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది కనిపిస్తుంది. అది మీ యొక్క వ్యక్తిగత జీవితం, సంబంధాలు, గృహ నిర్ణయాలు లేదా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకొని వెళ్ళే మార్పు కావచ్చు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ ఆదివారం ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీలో తేలికపాటి ఆలోచనలు, సృజనాత్మకత, భవిష్యత్తుపై ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఉదయం నుండి కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, మీ ఇంటి ముందు పక్షుల కిటకిటలాడటం లేదా అనుకోకుండా శుభవార్త వినిపించడం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మికత, మానసికత బలాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. కొందరికి చిన్న విభేదాలు వస్తాయి, కానీ పెద్ద సమస్యలు దారితీయవు. మీరు ఎక్కువగా మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఎవరు కలిసి వారిని సర్దుబాటు చేసే సామర్థ్యం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఖర్చు చేసేవారే. వారికి ఈరోజు డబ్బు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. మీరు అప్పుల నుంచి బయటపడడానికి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు ముఖ్యంగా గుర్తించవలసింది ఏమిటి అంటే గనుక, సాయంత్రం 7 గంటల వరకు డబ్బు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా ఒక కొత్త దారి తీసే సమాచారం మీకు రావచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా కార్యాలయంలోని ఒక సహోద్యోగి కావచ్చు. ఈ ఆర్థిక మార్పు మొదట కాస్త మీకు గందరగోళంగా అనిపించినా కానీ అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు కారణమవుతూనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఆమె మీ యొక్క తల్లి కానీ లేదా అక్క కావచ్చు. అంటే కుటుంబ విషయంలో మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చు, లేదా భార్య కానీ లేదా మీ యొక్క ప్రియురాలు కూడా కావచ్చు. అంటే మీతో ఒక నిజమైన మనస్ఫూర్తిని మాట చెబుతారు. అంటే అది మీ యొక్క దిశను మార్చేస్తుంది.
మిత్రురాలు లేదా సహచరులు కావచ్చు. ఈ విధంగా మిత్రురాలు లేదా సహచరులు మీకు తెలిసిన ఒక సమాచారాన్ని మీతో పంచుకుంటుంది. అది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీకు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక గురువుగా ఉన్న ఒక స్త్రీ కూడా మీతో ఆధ్యాత్మికత శక్తిని మేలుకొల్పే అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీ కారణంగా మీ మనస్సులో గందరగోళం అనేది తొలగిపోతుంది. మీరు చాలా కాలంగా వెతుకుతున్నటువంటి సమాధానం ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత మీకు లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగం అవకాశాలు మరియు సవాళ్ళ విషయాలన్నీ గనక గమనిస్తే, ఉద్యోగ రంగంలో కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి సమస్యలు ఎదురైనా కానీ మీ తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. మధ్యాహ్నం వరకు కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు, భరించగలుగుతారు. రాత్రి 7 గంటల తర్వాత వచ్చే పాత కారణంగా మీకు ఒక కొత్త అవకాశాన్ని కూడా గమనిస్తారు. అయితే ఈ యొక్క అవకాశం కొత్త ప్రాజెక్టుకి ఆహ్వానం రూపంలో రావచ్చు, లేదా ఉద్యోగ మార్పు గురించి ఒక సలహా మీకు అందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి తన మూలంగా ఒక ఉత్సాహం మీకు లభిస్తుంది. ఇది మీ యొక్క భవిష్యత్తు వృత్తి దిశను మార్చగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కుంభరాశి వారు కొంత అలసట అనిపించవచ్చు. తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా శరీరంలో నిరుత్సాహం వారికి రావచ్చు. అయితే మీరు విశ్రాంతి తీసుకుంటే, తేలికపాటి ఆహారం తీసుకుంటే సాయంత్రం నాటికి శరీర శక్తి తిరిగి వస్తుంది. అయితే రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీరు పొందే సమాచారం కానీ లేదా సలహా కానీ మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక హోమ్ రెమెడీ గురించి మీకు చెప్పడం, ధ్యానం లేదా యోగా, ఆధ్యాత్మిక సాధన చెయ్యాలని మీకు సూచించడం, మీ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పు చెయ్యని మిమ్మల్ని ప్రోత్సహించడం. దీని ఫలితం మీరు శారీరకంగానే కాదు, మానసికంగా బలపడతారు. ఇక ఆధ్యాత్మిక ధర్మ మార్గదర్శకం గురించి ఈరోజు ఆలోచించే కుంభరాశి వారికి సాధారణంగా భవిష్యత్ దృష్టిలో ఆలోచించే వారిని, కానీ ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ యొక్క ఆధ్యాత్మికత మేలుకుంటుంది. ఆమె చెప్పే ఒక చిన్న మాట కానీ, సూచన కానీ శుభ సంకేతం. మీలో కొత్త ఆలోచనలను నింపుతుంది. అంటే ఆమె మీకు ఏం చెప్తుందంటే ఇకపై నుండి ఈ మంత్రాన్ని జపించమని మీకు చూపిస్తుంది. ఈ నియమం పాటించమని సలహా ఇవ్వవచ్చు. ఈ దైవానికి దీపం వెలిగించమని మీకు చెప్పవచ్చు. ఆమె ఏం చెప్పినా సరే అలాంటి సూచన మీ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక కొత్త మలుపు అవుతుందని చెప్పుకోవాలి. అలాగే మార్చి 15వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి మిగిలిన అంశాలు శుభప్రదంగానే ఈరోజు అని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.